నమస్తే అండి. ఈరోజు ఒక మంచి వీడియో అండి. మన ఇంట్లో మనమే ఆర్గానిక్‌గా పసుపు ఎలా పెంచుకోవాలి అనేది తెలుసుకుందాం. అయితే దీని కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సాయిల్ మిక్స్ కానివ్వండి, వాటరింగ్ కానివ్వండి, ఎలాంటి కంటైనర్ తీసుకోవాలి, అసలు పసుపు ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలి, దీని బెస్ట్ సీజన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. ఇదొక మంచి మెడిసినల్ ప్లాంట్. మనకి మార్కెట్‌లో దొరికేవి ఇప్పుడు పౌడర్స్ ఏవైనా కానివ్వండి, చాలా కెమికల్స్ కలిసి వస్తున్నాయి. అదే మన ఇంట్లో మనం పసుపు పెంచుకున్నాం అనుకోండి, కెమికల్ లేకుండా మనం పెంచిన పసుపు మనమే ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియోలో నేను పెట్టిన 2 మంత్స్ రిజల్ట్ కూడా చూపిస్తానండి. మంత్లీ వన్స్ పసుపుకి ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనము ఎలాంటి పసుపు తీసుకోవాలో తెలుసుకుందామండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయము పసుపు బాగుంటేనే నెక్స్ట్ మనకొచ్చే ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పసుపు అనేది ఎక్కువ నోట్స్ ఉండేటట్టుగా, అంటే కనుపులు ఎక్కువగా ఉండేటట్టుగా తీసుకోండి. దాని వలన ఏమవుతుందంటే మీకు ఎక్కడైతే కనుపు ఉంటుందో అక్కడ నుంచి కొత్త మొక్కలు అనేవి తయారవుతాయి. అప్పుడు మీకు ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది. అయితే ఇప్పుడు జనరల్‌గా మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతాయి, అలానే మార్కెట్‌లలో కూడా దొరుకుతున్నాయండి. నేను మార్కెట్‌లో కూడా తీసుకొచ్చాను. ఇంకోటి ఏందంటే మీకు సీడ్స్ షాప్స్‌లలో కూడా మీకు పసుపు దొరుకుతుందండి. కాకపోతే పసుపు గడ్డలు కాదండి, అంటే మనం పసుపు కొట్టిస్తాం కదా, అలాంటిది కాకుండా పచ్చి పసుపు మాత్రం తీసుకోండి. ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పసుపు అనేది నోట్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఏంటో మనం తెలుసుకుందాం. పసుపు సీడ్స్ తెచ్చాక ఇక్కడ ఒక ముఖ్యమైన పని చేయాలండి. అదేంటంటే ఒక బౌల్‌లో సాఫ్ ఫంగిసైడ్ కానివ్వండి, లేదా ట్రైకోడర్మా కానివ్వండి వేసేసి ఉంచాలండి. అదెందుకు అనేసి మీకు డౌట్ రావచ్చు. అయితే పసుపు కొమ్ములు తెచ్చాక మనం ఏం చేస్తామండి, నోట్స్ కోసము అంటే ఒక్కొక్క ప్లాంట్ రావడానికి వాటిని విరిచి పెడతామండి. విరిచి పెట్టిన దగ్గర మనకేమవుతుందంటే ఆ విరిచిన దగ్గర మనకి ఫంగస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని వలన మనం ఏంటంటే ట్రైకోడర్మా కానివ్వండి, సాఫ్ ఫంగిసైడ్‌లో ఒక 10-15 మినిట్స్ మనం సోక్ చేసామనుకోండి, అంటే నానబెట్టామనుకోండి, అప్పుడు మనకి ఫంగస్ అనేది రాదు. అయితే మా దగ్గర సాఫ్ ఫంగిసైడ్ లేదు, ట్రైకోడర్మా లేదు అనేసి మీకు ఒకవేళ మీరు అనుకున్నారనుకోండి, దాల్చిని పౌడర్ కూడా వేసేసి మీరు పసుపు కొమ్మల్ని సోక్ చేయొచ్చండి. ఇలా చేయడం వలన మొక్కలు అనేవి ఎక్కువగా వస్తాయండి. ఆటోమేటిక్‌గా మొక్కలు ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఈల్డ్ కూడా ఎక్కువగా వస్తుంది. అసలు పసుపుకి 100% రిజల్ట్ ఉండాలంటే ఎలాంటి సాయిల్ మిక్స్ అయితే బాగుంటుందో తెలుసుకోబోయే ముందు చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి వీడియోస్ తేవాలి అంటే నాకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకి పసుపుకి వెల్ డ్రైన్ సాయిల్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి నా పక్కన ఉంది. 2 మంత్స్ అవుతుంది నేను పెట్టేసి. ఎంత మంచిగా గ్రోత్ ఉందో. మీకు కూడా ఇలాంటి గ్రోత్ కావాలి అనుకుంటే ఈ సాయిల్ మిక్స్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ముందుగా మనం తీసుకోవాల్సింది మట్టి అండి. మీ ఏరియాలో ఎలాంటి మట్టి ఉన్నా తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్‌గా ఉంది అంటే ఇసుక లాంటి మట్టి దొరికితే మాత్రం అది తీసుకోండి. పసుపుకి చాలా ఇష్టం అండి. అయితే నేను ప్రస్తుతానికి మాత్రము పాత మట్టే వాడుతున్నానండి. ఇప్పుడు చూడండి నా పక్కన ఉంది. నేను దీన్ని కూడా పాత మట్టిలో పెట్టానండి. ఎంత మంచి రిజల్ట్ ఉందో. అయితే మట్టి వచ్చేసి మనం 40% తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము శాండ్ అండి. శాండ్ వచ్చేసి 20% తీసుకోవాలి. మనం మొక్కకి వెల్ డ్రైన్ సాయిల్ అని చెప్పుకున్నాం కదండి. ఎందుకంటే పసుపు అనేది ఒక దుంప అండి. దుంపలు ఏంటంటే మీరు గట్టి మట్టిలో పెట్టినా, లేకపోతే వాటర్ మీరు డ్రైన్ అవుట్ అవ్వకపోయినా కూడా ఆ దుంపలు అనేవి పాడైపోయి మీకు మొక్కలు రావడం అనేది జరగదండి. కాబట్టి మీరు ఇక్కడ శాండ్ అనేది 20% తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంపోస్ట్ అండి. మీ దగ్గర ఎలాంటి కంపోస్ట్ ఉన్నా పర్లేదండి. ఆ కంపోస్ట్ 20% తీసుకోండి. కంపోస్ట్ ఇవ్వడం వలన ఏంటంటే మొక్కల యొక్క లీఫ్ అనేది చాలా గ్రీన్‌గా ఉంటుంది. గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కోకోబీట్ అండి. కోకోబీట్ మీరు ఉంటే వాడుకోండి, లేకపోయినా పర్లేదండి. నేను మాత్రం ఒక 10% వాడుతున్నాను. ఇంకొక విషయం చెప్పాలండి, నేను పాత మట్టి తీసుకుంటున్నాను కాబట్టి శాండ్ అనేది నేను కొంచెం తక్కువే కలుపుకుంటానండి. ఒకవేళ మీరు పాత మట్టిలో శాండ్ ఉంది అంటే మీరు ఇలా పట్టుకుంటే చేతిలో విడిపోవాలండి మట్టి అనేది. అప్పుడు మీరు శాండ్ కొంచెం తక్కువ కలుపుకున్నా పర్లేదు. లేదు అంటే కరెక్ట్‌గా 20% అనేది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ అండి. ఇది ఒక 10% తీసుకోండి. నీమ్ కేక్ పౌడర్ వేయడం వలన దుంప అనేది పాడవదు. అలానే మనకి మొక్కలకి మంచి న్యూట్రిషన్స్ కూడా అందుతాయి. అలానే మట్టిలో మీకు ఎలాంటి బ్యాక్టీరియా రాదండి, ఫంగస్ కూడా రాదు. అప్పుడు మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇక్కడ వరకు సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్ అండి. ఇంకా దీంట్లో మనం కలుపుకోవాల్సింది ఏంటంటే సాఫ్ ఫంగిసైడ్ ఒక టేబుల్ స్పూన్ అండి. అలానే
ట్రైకోడర్మా కూడా ఒక టేబుల్ స్పూన్. ఇవి 2 కూడా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే కలుపుకోండి. ఒకవేళ లేదు అనుకోండి, లేని పరిస్థితిలో మీరు దాల్చినీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వాడుకోండి. అప్పుడు మీకు మొక్కలకి ఎలాంటి ఫంగస్ రాదండి. మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మంచిగా కలుపుకోండి. అయితే ఇప్పుడు మనం కంటైనర్ ఏది తీసుకోవాలో చూద్దామండి. కాకపోతే సాయిల్ కలిపేటప్పుడు మనం పాత సాయిల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని ఎండబెట్టాలండి. ఎండబెట్టాకే యూస్ చేసుకోవాలి. కంటైనర్ వచ్చేసి మినిమం 12 ఇంచెస్ ఉండాలండి. 12 ఇంచెస్ పాట్ అయితేనే మనకి పసుపు అనేది ఎక్కువగా వస్తుంది. అయితే 12 ఇంచెస్ పాట్ తీసుకున్నప్పుడు చిన్న దుంపలు అయితే మాత్రం 2 నుంచి 3 పెట్టొచ్చండి. అదే పెద్ద దుంప అయితే మాత్రం ఒకటే పెట్టాలండి. ఎందుకంటే ఇది చాలా వెడల్పుగా చాలా పెద్దగా వస్తాయండి. ఇంకోటి ఏంటంటే కంటైనర్ కూడా కొంచెం డీప్గా ఉండాలి. నా సజెషన్ వచ్చేసి మనకి ఫ్రూట్ ట్రేస్ వస్తాయి కదండి, హోల్స్ వచ్చినవి, అవి కానివ్వండి, లేదా మీ ఇంట్లో వేస్ట్గా పడిన బకెట్స్ ఉంటాయి కదండి, కలర్ బకెట్స్, అవి తీసుకోండి. ఇందాక మనం పాట్ ఏ సైజ్ తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. అయితే పాట్ని ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా చాలా ముఖ్యమైనదండి. దాని వలన ఏంటంటే మీరు ఎలా అయితే వాటర్ పోస్తారో అలానే మనకి డ్రైన్ అవుట్ అయిపోవాలండి. అందుకే ఇప్పుడు మనము పాట్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా మనం పాట్ తీసుకున్న దానికి హోల్స్ అనేవి ఎక్కువగా ఉండాలండి. ఎందుకంటే ఎక్కువగా ఉండడం వలన మీరు వాటర్ పోసినప్పుడు అవి ఈజీగా బయటికి వచ్చేస్తాయి. అయితే ఆ హోల్స్ పైన మీరు చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, పెంకులు కానివ్వండి, లేదా కొబ్బరి చిప్పలు కానివ్వండి పెట్టేసి వాటిని కవర్ చేయాలండి. ఎన్ని ఉన్నా కూడా అన్ని హోల్స్ని కవర్ చేయాలి. అదేంటి హోల్స్ చేయమన్నారు మళ్ళీ కవర్ చేయమన్నారు అని, మీరు కవర్ చేసినా కూడా వాటర్ అనేవి బయటికి వస్తాయండి. ఆ తర్వాత 1 ఇంచ్ వరకు మీరు బొగ్గులు వేయాలండి. ఒకవేళ బొగ్గులు లేవు మేడం అనుకుంటే లైట్ అండి, పర్లేదు, అలా కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి బొండాలు ఉంటాయి కదండి, మనం తాగి బయట పడేస్తూ ఉంటాము. దాని వలన మనము బయట చెత్త పెరిగిపోతుంది. దానికంటే బెటర్ ఏంటంటే మనం పాట్ కిందికి వేయడం వల్ల ఏంటంటే మనకి పాట్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. వాటర్ కూడా చాలా తొందరగా డ్రైన్ అవుట్ అయిపోతాయి. అవి వేసాక దానిపైనుంచి ఎండు ఆకులు వేయండి. ఎండు ఆకులు వేయడం వలన దాంట్లో కార్బన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన మొక్కలు అనేవి చాలా గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ అనేది ఒక 1 ఇంచ్ వేయండి. వేసాక మళ్ళీ ఒకవేళ ఉంటే మీ దగ్గర ఎండాకులు వేయండి, లేదంటే హాఫ్ వరకు మీరు మట్టిని నింపండి. కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనము పాట్ని దాదాపుగా ఒక 4 to 5 ఇంచెస్ అనేది ఖాళీగా ఉంచాలండి. అది ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు. పసుపుని ఎలా పెట్టాలో చూద్దాం. అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మా దగ్గర లేవండి, మేము ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి సింపుల్ అండి, ఏం లేదు, మనం చేసిన సాయిల్ అనేది ఫిల్ చేసుకొని కూడా పసుపు అనేది పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పిన సాయిల్ వచ్చేసి మనకి కొంచెం బరువు ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇసుక ఉంటుంది, దాంట్లో మట్టి ఎక్కువగా ఉంటుంది, పాట్ అనేవి పెద్దగా ఉంటాయి. అదే నేను చెప్పిన మెథడ్లో అయితే పాట్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను చెప్పిన మెథడ్లోనే తీసుకోండి. ఇప్పుడు పసుపు మనం ఎలా పెట్టాలి అనేది కూడా చూద్దాం. పసుపు అనేది ఎలా పెట్టాలో తెలుసుకోబోయే ముందు ఈ పసుపు చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా నేను ఇది కూరగాయల మార్కెట్లో అమ్ముతా ఉంటే తీసుకొచ్చానండి. 2 months ఫ్రిడ్జ్లో పడేసాను, తీసుకొచ్చి ఈ కంటైనర్లో వేసేసానండి. 2 monthsకి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. అయితే పసుపుని మనం ఎలా గ్రో చేయాలి అంటే ముందుగా మనం పసుపు ఏదైతే తెస్తామో దానిని మీరు కొంచెం గాలి వెలుతురు వచ్చేటట్టుగా మీరు పెట్టారనుకోండి. అప్పుడు ఏంటంటే అక్కడ నుంచి మనకి మొలకలు అనేవి పైకి వస్తాయి. వచ్చినప్పుడు మనకేంటంటే ప్లాంట్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు పెట్టినా పసుపుని ఎక్కువ లోపలికి పెట్టొద్దండి. ఎక్కడైతే నోట్ ఉంటుందో ఆ నోట్ దగ్గర నుంచే మనకి ప్లాంట్స్ అనేవి వస్తాయి. అందుకే నోట్స్ అనేవి కొంచెం పైకి ఉండేటట్టుగా చూసుకొని పెట్టండి. అయితే లోపలికి పెట్టొద్దన్నాను కదండి, మీరు పెట్టిన తర్వాత కూడా మనం కలుపుకున్న ఏదైతే సాయిల్ ఉంటుందో ఒక 1 ఇంచ్ మాత్రమే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే దుంపలు కదండి, ఇవి దుంపలు అనేవి మనకి వాటర్ ఎక్కువైనా కానివ్వండి, లేదా లోపల తడి ఎక్కువగా ఉన్నా కానివ్వండి, దుంపలు అనేవి పాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ దుంప పెట్టినా, పసుపే కాదండి, అల్లం కానివ్వండి, అలానే మనమే ఫ్లవర్స్వి కూడా మనం పెడుతూ ఉంటాం దుంపలు, వాటిని కూడా ఎక్కువ లోపలికి పెట్టొద్దండి, కొంచెం పైకే పెట్టాలి, మట్టి కూడా ఎక్కువ వేయొద్దు. అయితే మనము ఇవన్నీ తెలుసుకున్నాం కదండి ఎలా పెట్టాలనేది. అయితే ఇవి ఇలా పెట్టాక 1 ఇంచ్ మట్టి వేసాక ఇప్పుడు మనం సాఫ్ట్ ఫంగిసైడ్లో మనం వాటిని సోక్ చేసి పెట్టుకున్నాం కదండి 10 to 15 minutes. ఆ వాటర్ని మనము
దాంట్లో పొయ్యాలండి. పోసాక మీరు దాన్ని సెమీ షేడ్‌లో పెట్టాలండి. మొలకలు కొంచెం పైకి వచ్చాక అప్పుడు మీరు బయట ఎండలో పెట్టాలండి. అసలు ఎండ ఎంత ఉండాలి అనేది కూడా మనం చూద్దాం. పసుపుకి అసలు ఎంత ఎండ ఉండాలి అంటే, పసుపుకి రైజోమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి 5 to 6 అవర్స్ ఉండాలండి. అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తగ్గకుండా చూసుకోండి. ఎందుకంటే దుంపలు అనేవి పాడవుతాయి. దుంపలు మంచిగా గ్రో అవ్వాలంటే ఎండ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అయితే పసుపుకి ఎలాంటి సీజన్ అయితే బెస్ట్ పెట్టడానికి అంటే, దీనికి పసుపు అనేది ఇయర్ మొత్తం పెట్టుకోవచ్చండి. కాకపోతే వర్షం ఎప్పుడైతే వస్తుందో అంటే తొలికరి అంటారు కదా, ఫస్ట్ వర్షం పడినప్పుడు పసుపు అనేది పెట్టాలండి. అలా పెట్టడం వలన ఏమవుతుందంటే మనకి మట్టిలో అనేది తేమ ఉంటుందండి. అది నేలలో పెట్టే వాళ్ళకి కానివ్వండి, పాట్లో పెట్టే వాళ్ళకి కానివ్వండి, మట్టిలో తేమ ఎక్కువగా ఉండడం వలన మీరు ఎప్పుడైతే పసుపు పెడతారో అక్కడ నుంచి మనకి మొలకలు అనేవి చాలా తొందరగా వస్తుంది. ప్లాంట్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. అందుకే మీరు వర్షం స్టార్ట్ అవ్వగానే పసుపు అనేది పెట్టుకోవచ్చండి. అయితే జూలై నెలలో పెట్టకూడదు అనేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా, అలా ఏం లేదండి. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది దానిపైన పడకుండా చూసుకోండి. నేను పెట్టేసి 2 months అవుతుందండి. అసలు 2 monthsకి మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, మంత్లీ ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్గా పసుపుకి ఎక్కువ కేర్ అవసరం ఉండదండి. మీరు పెట్టి వదిలేసినా కూడా మొక్కలు అనేవి పెరుగుతాయి. కానీ మనకి ఎక్కువ ఈల్డ్ రావాలి అనుకుంటే నెలకొకసారి, దీనికి ఏంటంటే పసుపుకి ఎల్లో లీవ్స్, డ్రై లీవ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అవి తీయడం వలన గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి నెల మీరు ఈ పని చేయాల్సిందే. అయితే దీనికి ఫెర్టిలైజర్స్ ఎక్కువగా అవసరం కూడా ఉండదండి. ఎందుకు అంటే ఈ మొక్కే ఒక మెడిసినల్ ప్లాంట్ అని చెప్పుకున్నాం. దీనికి తొందరగా ఎలాంటివి డిసీజెస్ రావు. అలానే ప్లాంట్ కూడా మంచిగా గ్రో అవుతుంది. కానీ మనకి ఈల్డ్ ఎక్కువగా రావాలంటే ప్రతి 2 నెలలకు ఒకసారి వర్మీ కంపోస్ట్ లేదా కౌడంగ్ కంపోస్ట్, ఇవి 2 లేవు మా దగ్గర అనుకుంటే కిచెన్ వేస్ట్ కూడా ఇవ్వచ్చండి. ఈ కిచెన్ వేస్ట్ కూడా లేదు మేడం మా దగ్గర రెడీగా అనుకుంటే, ఇప్పుడు మనం ఏదైతే సాయిల్ మిక్స్ చేసుకున్నామో అది కూడా మీరు పెద్ద పాట్ అయితే 2 గుప్పెళ్ళు ఇవ్వండి, లేదా చిన్న పాట్ అయితే 1 గుప్పెడు ఇవ్వండి. అందుకే 4 to 5 inches ఖాళీ ఉంచాలనేసి చెప్పాను కదండి ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి. కానీ ఇచ్చే ముందు ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. మీరు మట్టిని అసలు లూజ్ చేయొద్దండి. వేరే మొక్కలకి మనం అన్నీ కూడా మట్టిని లూజ్ చేసి కంపోస్ట్లు ఇవ్వండి, లిక్విడ్స్ ఇవ్వండి అనేసి చెప్తూ ఉంటాం. కానీ పసుపుకు కానివ్వండి, ఎలాంటి దుంపల మొక్కలకు కానివ్వండి, మీరు మట్టిని లూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గానే ఇవ్వాలండి. ఇచ్చి వాటరింగ్ అనేది చేయాలి. ఇలా మీరు కంటిన్యూగా మీరు చేస్తూ ఉంటే మీకు పసుపు అనేది చాలా ఎక్కువగా గ్రో అవుతుంది. ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీని ఈల్డింగ్ వచ్చేసి మినిమం మనకి 6 to 8 months పడుతుందండి మనం దాన్ని హార్వెస్ట్ తీసుకోవడానికి. కాబట్టి ప్రతి 2 నెలలకు ఒకసారి మీరు ఇది రిపీటెడ్గా ఇస్తూనే ఉండాలండి. కాకపోతే మీరు వాటరింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. ఎక్కువ ఓవర్ వాటరింగ్ అవ్వడం వలన ఏమవుతుందంటే మీకు పసుపు అనేది పాడయ్యే అవకాశం ఉంటుందండి. అందుకే జాగ్రత్తగా చేయండి. నేను పెట్టిన పసుపు పాట్లో నాకు టమాటా గింజలు పడి టమాటా మొక్కలు వచ్చాయండి. దాని వలన ఏమైందంటే పసుపుకి ఎనర్జీ అనేది తగ్గి దానికి ఎల్లో లీవ్స్ రావడం జరిగిందండి. అందుకే ఎల్లో లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ చేశాను. ఇందాక మనం పెట్టిన పసుపు వచ్చేసి నేను పార్వతమ్మ గారి దగ్గర నుంచి తీసుకొచ్చానండి. మనం షూట్కి వెళ్ళాం కదా, వారి గార్డెన్ వచ్చేసి కంప్లీట్గా DIY గార్డెన్ అండి. DIY గార్డెన్ ఐడియాస్ చూడాలి అనుకుంటే మీరు పక్కన వీడియో వస్తుందండి, అదొక్కసారి చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.